ఓం శ్రీమాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన రోజు, మహాశివరాత్రి మొదలు వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే 4 ముఖ్యమైన మార్పులు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. గతంలో ఏనాడు కూడా మీరు చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకు సమయంలో కనిపిస్తూ ఉంది. ఈ వృషభ రాశి జాతకులనగా కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. రేపటి నుండి కూడా ఈ వృషభ రాశి వారి జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మాత్రం మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ నూతన సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని జ్యోతిష పండితులు అయితే చెబుతున్నారు. ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్న కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త పడాలి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి క్రమంలో 2026 ఈ కొత్త ఏడాది జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారికి కెరియర్లో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయండి. అంతేకాదండి, ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మాత్రం మీరు చూస్తారు. ఈ ఏడాది ఆదాయం బాగున్నా అనవసరమైన ఖర్చులు అయితే మీరు చూస్తారు. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం, పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా కూడా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. మాట విషయంలో, స్వీయ నియంత్రణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టకం పఠించడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి, సర్వకార్యసిద్ధికి ప్రతి శనివారం రోజున విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం పఠించాలి. అలాగే శుక్రుడు అనుగ్రహం కోసం మీరు కొన్ని మంత్రాలు కూడా జపించాల్సి ఉంటుంది.
చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడమే అభిరుచి కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఈ రాశి వారికి కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరండి. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి పట్టుదలను మీరు విడవాలి. ఇక ధన సంపదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి మంచి ప్రాణశక్తి కలవారుగా ఉంటారు. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరతారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా వీరు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం అనేది చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే వీరికి చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరు ధరించాల్సినటువంటి రత్నాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యం ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.